Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmanaleshwi. My subject is Computer Science. Now, I am discuss to third BSc student 6th sem. 6th sem having one of the paper web technology. In the web technology, already discussed about to third unit, fourth unit, and first unit. Now, fifth unit. Already discussed some topics in the fifth unit. Already in the previous unit, open up to entities. Already the previous unit up to entities. What is the entities? An entity is thing which is to be used as part of the document but which is not simple element. And entity అన్నది ఎంటిటీ అంటే ఏంటి, ఎంటిటీలో థింగ్ ఉంటుంది. ఆ థింగ్ని ఎందుకు ఆ ఎంటిటీలో ఒక థింగ్ని పెట్టాం, ఆ థింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎంటిటీలో ఉంటుంది. ఈ ఎంటిటీ అనేది డాక్యుమెంట్కి యూజ్ అవుద్ది, ఒక పార్ట్గా యూజ్ అవుద్ది. బట్ ఈ ఎంటిటీ అనేది వెరీ సింపులెస్ట్ మాత్రం కాదు, సింపుల్ ఎలిమెంట్ మాత్రం కాదు. ఎక్స్ఎంఎల్ యొక్క సింటాక్స్. ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఈజ్ కంప్లీట్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్. ఓకే, ఎక్స్ఎంఎల్ యొక్క సింటాక్స్తో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ఎంఎల్ వెర్షన్ వచ్చేటప్పటికి 2.0 ఎన్కోడింగ్ UTF_8 కాంటాక్ట్ ఇన్ఫో. అంటే ఇక్కడ మనం దాని యొక్క వెర్షన్ని ఎన్కోడింగ్ యొక్క వెర్షన్ యూటీఎఫ్ కాంటాక్ట్ ఇన్ఫో. మనం ఎక్కడ ఇన్ఫో చేయాలంటే ఇది వెర్షన్ డిఫైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అంత మస్ట్ అండ్ షుడ్ నీడ్ మాత్రం కాదు. జస్ట్ ఎక్స్ఎంఎల్ యొక్క వెర్షన్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఎన్కోడింగ్ రిసోర్స్ ఎన్కోడింగ్ రిసోర్స్ యూనిట్గా ఎలా ఉంటుంది అన్నది ఒక సింబాలిక్గా చూపించడానికి, కాంటాక్ట్ చేయడానికి ఒక ఇన్ఫో అనే ఒక వెబ్సైట్ ద్వారా, ఒక వెబ్ పేజ్ ద్వారా మనం ఇలా డిజైన్ చేస్తున్నాం అనేది జస్ట్ తెలియడం కోసం. ఇది మస్ట్ అండ్ షుడ్ నీడ్ మాత్రం కాదు. ఇక్కడ మనం ఒక నేమ్ తీసుకున్నాం, ఆ నేమ్ని కూడా ఎలాగా యాంగులర్ బ్రాకెట్లో ట్యాగ్గా తీసుకున్నాం. ట్యాగ్ తీసుకుని ఆ నేమ్ డిఫైన్ చేసి నేమ్ క్లోజ్ చేసాం. తర్వాత కంపెనీ తీసుకుని కంపెనీ యొక్క నేమ్ని డిఫైన్ చేసి కంపెనీ క్లోజ్ చేసాం. ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ క్లోజ్ చేస్తాం. కాంటాక్ట్ ఇన్ఫో. ఇక్కడ ఇది అంతా ఏంటి, కాంటాక్ట్. ఈ కాంటాక్ట్ ఇన్ఫో అనేది ఏంటి, కాంటాక్ట్ ఇన్ఫో అనేది ఎక్స్ఎంఎల్ వెర్షను, దాని యొక్క కోడింగ్. ఇప్పుడు కాంటాక్ట్ చేస్తున్నాం, ఒక కాంటాక్ట్ కాంటాక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనం డిజైన్ చేసాం అనమాట. ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి, ఒక నేము, కంపెనీ, ఫోన్ అని తీసుకుని ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మనం క్లోజ్ చేసాం. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసాం, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత డిఫైన్ చేసిన తర్వాత ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని క్లోజ్ చేస్తాం. ఇలా ఒక ఎక్స్ఎంఎల్ యొక్క డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా తీసుకున్నాం. వెర్షన్ 2.0 అండ్ ఎన్కోడింగ్ ఎంత కోడింగ్ డిఫైన్ చేస్తామన్నది, ఆ కోడింగ్ అనేది యూనిక్ రిసోర్స్ లొకేషన్స్ అని మీద బేస్ ఉంటుంది. యుఎస్సి యూనిక్ రిసోర్స్ లొకేషన్, యుఎస్సి అనొచ్చు, యుఆర్సి అనొచ్చు. ఇలా రిసోర్స్ లొకేషన్ అనేది దాని యొక్క నెంబరింగ్తో ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఎలా కాంటాక్ట్ అవ్వాలన్నది ఇక్కడ డిజైన్ చేసాం అనమాట. నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ ఎక్స్ఎంఎల్ని ఎలా డిక్లరేషన్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ఎంఎల్ ఎలా డిక్లరేషన్ చేస్తామో చూద్దాం. ది ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ కెన్ ఆప్షనల్లీ హ్యావ్ యాన్ ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్. ఇట్ ఈజ్ రిటర్న్ యాజ్ ఫాలోస్. ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఆప్షనల్. ఇక్కడ ఎక్స్ఎంఎల్గా డిక్లరేషన్ చేయడానికి ఒక ఆప్షనల్గా తీసుకోవాలి. ఇట్ ఈజ్ రిటర్న్ యాజ్ ఫాలోస్. ఎలా తీసుకుంటున్నాం అన్నది చూద్దాం. ఎక్స్ఎంఎల్ వెర్షన్ తీసుకున్నాం 2.0 ఎన్కోడింగ్. అంటే ఎక్స్ఎంఎల్గా ఎలా డిక్లరేషన్ చేసామంటే మనం ఈ వెర్షన్ బేస్ చేసుకుని ఎన్కోడింగ్ అనేది బేస్ చేసుకుని ఆ కోడింగ్ బేస్ చేసుకుని వెర్షన్ బేస్ చేసుకుని మనం ఇది ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అని మనం ఒక మైండ్లో ఒక థాట్ రావాలన్నమాట. వెర్షన్ని, కోడింగ్ని చూసి ఆ ఇన్ఫర్మేషన్ చూసామంటే వెంటనే పైన వెర్షన్ చూడాలి. ఆ వెర్షన్ని ఎన్కోడింగ్ బేస్ చేసి ఇది ఎక్స్ఎంఎల్ యొక్క డాక్యుమెంట్ అని మనం డిక్లరేషన్ అవ్వాలన్నమాట. అంటే ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్
XML యొక్క డాక్యుమెంట్ అని మనం డిక్లరేషన్ అవడానికి ఎలా ఫైండ్ అవుట్ చేయగలిగామంటే వెర్షన్ బేస్ చేసుకుని అండ్ ఎన్కోడింగ్ బేస్ చేసుకుని మనం ఇది XML డాక్యుమెంట్ అని డిఫైన్ చేయగలం అనమాట. నెక్స్ట్ వేర్ వెర్షన్ ఈజ్ ద XML వెర్షన్ అండ్ ఎన్కోడింగ్ స్పెసిఫై ద క్యారెక్టర్ యూజ్డ్ ఇన్ ద డాక్యుమెంట్. ఇక్కడ వెర్షన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఏం డిజైన్ చేస్తుంది, వేర్ వెర్షన్ ఈజ్ ద XML వెర్షన్ అండ్ ఎన్కోడింగ్ స్పెసిఫై ది క్యారెక్టర్ యూజ్డ్ ఇన్ ద డాక్యుమెంట్. XML యొక్క వెర్షను అండ్ ఎన్కోడింగ్. ఈ XML వెర్షన్ చూడండి, ఎన్కోడింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ యొక్క క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి ఒక డాక్యుమెంట్ వేజ్లో యూజ్ చేయడానికే మనం ఈ వెర్షన్ని అండ్ కోడింగ్ని కంపల్సరీ నీట్గా తీసుకోవాలి. XMLలో ఎందుకు తీసుకోవాలంటే ఈ వెర్షన్ని ఎన్కోడింగ్ని డాక్యుమెంట్ యొక్క క్యారెక్టర్ని స్పెసిఫై చేయడం కోసమే మనం కంపల్సరీ ఈ వెర్షన్ XML వెర్షన్ 2.0 ఎన్కోడింగ్ UTF ఇది డిఫైన్ చేసిన తర్వాతే మనం కాంటాక్ట్ డిఫైన్ చేయాలన్నమాట. ఇది ఎందుకు డిఫైన్ చేస్తున్నామంటే మనం తీసుకున్న డాక్యుమెంట్ యొక్క క్యారెక్టర్స్ని అది డిజైన్ చేయడానికి ఈ వెర్షన్ అండ్ ఎన్కోడింగ్ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ది XML డిక్లరేషన్ ఈజ్ కేస్ సెన్సిటివ్ and must begin with XML where XML is written in lower case. The XML declaration is case sensitive and must begin with XML where XML is written in lower case. XML అన్నది XML డిక్లేర్ చేయడంలో వెరీ సెన్సిటివ్. మస్ట్ బిగిన్ విత్ ఎప్పుడు XML అయితే డాక్యుమెంట్ క్రియేట్ చేసామో మస్ట్ అని చెప్పి ఫస్ట్ ఏంటి ఒక క్వశ్చన్ మార్క్స్తో మనం XML యొక్క వెర్షన్ని ఎన్కోడింగ్ని కంపల్సరీ డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ XML డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నామంటే ఒక యాంగులర్ బ్రాకెట్లు ఓపెన్ చేసి అందులో క్వశ్చన్ మార్క్తో ఎంటర్ చేసి XML వెర్షన్ ఎన్కోడింగ్ని వేసి అప్పుడు క్వశ్చన్ మార్క్ క్లోజ్ చేసి యాంగులర్ బ్రాకెట్ని క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసి మనం కంపల్సరీ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. క్వశ్చన్ మార్క్ అండ్ XMLతో మనం డాక్యుమెంట్ని స్టార్ట్ చేయాలి. లోయర్ కేస్ ఎక్కడ రాయాలి XML లాంగ్వేజ్ అనేది ఓన్లీ లోయర్ కేసులోనే మనం డిఫైన్ చేయగలం అనమాట. లోయర్ కేసులో XML లాంగ్వేజ్ డిఫైన్ చేసినప్పుడు కంపల్సరీ మనం ఒక క్వశ్చన్ మార్క్తో XML అని ట్యాగ్లో ఇండికేట్ చేయాలి. ఇక్కడ చూపించాను చూడండి, రెండు ట్యాగ్స్ మధ్యన క్వశ్చన్ మార్క్ అండ్ XMLతో మనం డిఫైన్ చేస్తాం. ఇలా స్టార్టింగ్ XML డాక్యుమెంట్ క్రియేట్ చేయడంలో స్టార్టింగ్ ఇలా డిఫైన్ చేయాలి. ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్. An XML file is structured by XML elements also called as XML nodes or XML tags. An XML files has structure, tags and elements. XMLలో ఫైల్స్ ఎలా ఉంటాయి అంటే ఒక స్ట్రక్చర్ వేలో ఉంటాయి. ఆ స్ట్రక్చర్లో ఏముంటాయి ట్యాగ్స్, ఆ ట్యాగ్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి. ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్. ఈ ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ అనేది ఏంటి స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అనేది ఏంటి XML యొక్క ఫైల్లో ఏముంటుంది స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో ఏముంటాయి XML ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి ట్యాగ్స్లో ఉంటాయి. XML ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ XML నోడ్స్ ఆర్ XML ట్యాగ్స్. ఈ ట్యాగ్స్నే నోడ్స్ అనొచ్చు ఆర్ కాల్స్ అనొచ్చు. XML ఎలిమెంట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ XML నోడ్స్ ఆర్ XML ట్యాగ్స్. ఈ XML ఎలిమెంట్స్ని ఏమంటున్నామంటే ట్యాగ్స్ అనొచ్చు ఆర్ నోడ్స్ అనొచ్చు. ఇక్కడ చూడండి XML ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ అండ్ ఎలిమెంట్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. నెక్స్ట్ ది నేమ్స్ ఆఫ్ XML ఎలిమెంట్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. దట్ మీన్స్ ది నేమ్ ఆఫ్ ది స్టార్ట్ అండ్ ది ఎండ్ ఎలిమెంట్స్ నీడ్ టు బి ఎగ్జాక్ట్లీ సమ్ కేస్. ది నేమ్స్ ఆఫ్ XML ఎలిమెంట్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. XMLలో మనకి XML లాంగ్వేజ్ అన్నదే సెన్సిటివ్ అన్నాం. ఈ XML లాంగ్వేజ్లో ఎలిమెంట్స్ అన్నది వెరీ సెన్సిటివ్. ఎందుకు సెన్సిటివ్ అంటే దట్ మీన్స్ ది నేమ్ ఆఫ్ ది స్టార్ట్ అండ్ ది ఎండ్ ఎలిమెంట్స్ నీడ్ టు బి ఎగ్జాక్ట్లీ సేమ్ కేసు. ఎక్కడైతే ఏ కేసులో అయితే మనం ఎలిమెంట్ని స్టార్ట్ చేసామో ఆ ఎలిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం వెంటనే సేమ్ కేసులో అదే కేసులోనే ఆ ఎలిమెంట్ని క్లోజ్ చేయవలసిన అవసరం నీడ్ ఉంటుంది. క్లోజ్ చేయాలి ఎందుకంటే ఇది సెన్సిటివ్ కాబట్టి మనం కంపల్సరీ ఎక్కడైతే ఓపెన్ చేసామో వెంటనే మనం ఆ ఎలిమెంట్ని క్లోజ్ చేయాలి. అందుకని ఈ XML లాంగ్వేజ్ని మనం వెరీ సెన్సిటివ్ అంటాం. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పేర్ ట్యాగ్స్ ఉండడం వల్ల వెరీ సెన్సిటివ్ లాంగ్వేజ్. వన్స్ ఓపెన్ చేసామా వెంటనే ఇమీడియట్గా ఎగ్జాక్ట్గా అదే కేసులో మనం ఆ ఎలిమెంట్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయగలిగితేనే ఇన్ఫర్మేషన్ కంట్రోల్ అవుద్ది. క్లోజ్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ మనం కంట్రోల్ చేయలేం. అందుకే ఈ XML లాంగ్వేజ్ని వెరీ సెన్సిటివ్ లాంగ్వేజ్ అన్నాం. నెక్స్ట్ XML అట్రిబ్యూట్స్. XMLలో అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయి? An attribute specifies a single property for the element using a name or value pair, and XML elements can have one or more attributes.
An attribute specifies a single property for the element using a name or value pair. An XML elements can have one or more attributes. XML attributes అనేది స్పెసిఫై ఒక సింగిల్ ప్రాపర్టీ ఉంటుంది. అట్రిబ్యూట్ వచ్చేటప్పటికి ఒక సింగిల్ ప్రాపర్టీగానే ఉంటుంది ఫర్ ద ఎలిమెంట్. ఎందుకు సింగిల్ ఆ ఎలిమెంట్కి సంబంధించిన ఆ ఎలిమెంట్ కోసమే ఒక సింగిల్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది XML అట్రిబ్యూట్ యూజింగ్ ఏ నేమ్ ఆర్ వాల్యూ పేర్. An XML element can have one or more attributes. XML element వచ్చేటప్పటికి more than one or more than attributes having. An XML element can have one or more attributes. ఒక XML ఎలిమెంట్ మోర్ దెన్ వన్ ఆర్ మోర్ దెన్ అట్రిబ్యూట్స్ని ఉంటాయి. ఎందుకు దీన్ని ఎలిమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ని మనం నేమ్ని దాని యొక్క వాల్యూని పేరు ద్వారా మనం యూస్ చేస్తాం అనమాట. అట్రిబ్యూట్ XML ఎలిమెంట్స్ అనేది ఏంటి, ఒక అట్రిబ్యూట్. ఆ అట్రిబ్యూట్ అనేది ఒక ఎలిమెంట్కి మోర్ దెన్ అట్రిబ్యూట్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, HREF అట్రిబ్యూట్ నేమ్. HREF అనేది ఏంటి, ఒక ఈజీ అట్రిబ్యూట్ నేమ్. HREF అనేది ఏంటి, ఇక్కడ ఒక అట్రిబ్యూట్ నేము. HTTP ప్రోటోటైప్ అనమాట. www.google.google క్లోజ్ చేసాం. ఇక్కడ ఓపెన్ చేసాం ఒక ఎలిమెంట్, ఒక అట్రిబ్యూట్ని ఏ అనే ఒక అట్రిబ్యూట్ని ఓపెన్ చేసి ఇక్కడ google.com ఇచ్చిన తర్వాత గూగుల్ క్లోజ్ చేసాము. ఒక అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చాం, ఏ అని ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాం, అందరు క్లోజ్ చేసాను. చూడండి, ఇయర్ HREF ఈజ్ ఏ అట్రిబ్యూట్ నేమ్ అండ్ HTTP www.google.com ఈజ్ అట్రిబ్యూట్ వాల్యూ. ఈ అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి, www.google.com. HR అనేది ఒక ఎలిమెంట్, HREF అనేది ఒక ఎలిమెంట్, ఏ అనే ఒక ఎలిమెంట్, అది అట్రిబ్యూట్గా తీసుకున్నాం. ఆ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఏంటి, ఆ ఏ యొక్క వాల్యూ ఎక్కడుంది, www.google.comలో ఆ ఏ యొక్క వాల్యూ అందులో ఉంది. అది ఓపెన్ చేసాం కాబట్టి వెంటనే మళ్ళీ google.com ఏ అని క్లోజ్ చేయాలి. ఇలా మనం XMLని అట్రిబ్యూట్స్ని ఇలా డిఫైన్ చేయాలి. అట్రిబ్యూట్స్లో ఎలిమెంట్ తీసుకున్నాం, ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూని డిఫైన్ చేసిన తర్వాత ఆ వాల్యూని క్లోజ్ చేయాలన్నమాట. ఎలిమెంట్ని వాల్యూని రెండు క్లోజ్ చేయాలి. నెక్స్ట్ XML reference usually allow you to add or include additional text or markup in an XML document. Preference always begin dot and with ampersand, which is reserved character, and with the symbol semicolon. XML reference has some characters. అవి ఏంటో తెలుసుకుందాం. రెఫరెన్స్ యూజువల్ అలౌ యూ టు యాడ్ ఆర్ ఇంక్లూడ్ అడిషనల్ టెక్స్ట్ ఆర్ మార్కప్ ఇన్ XML లాంగ్వేజ్లో మనం XML అనేది ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అన్నాం. అంటే ఎక్స్టెన్సిబుల్ అంటే ఏదో సమ్ లాంగ్వేజ్ని మనతో సమ్ ఎలిమెంట్ని యాడ్ చేయవలసి వస్తుంది, సమ్ సింబల్స్ని ఏదో సమ్ యాడింగ్ చేయవలసి వస్తుంది. సింబల్స్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, ఎలిమెంట్స్ అవ్వచ్చు, సమ్ ఏదైనా అడిషనల్గా యాడ్ చేస్తున్నాం. రిఫరెన్స్ యూజువల్ అలౌ యూ టు యాడ్ ఆర్ ఇంక్లూడ్ అడిషనల్ టెక్స్ట్ ఆర్ మార్కప్ ఇన్ అన్ XML డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో మనం అడిషనల్గా డేటాని యాడ్ చేయవలసి వస్తుంది. అలా యాడ్ చేసే దాంతోపాటు ప్రిఫర్ చేయాలి. ప్రిఫరెన్స్ ఆల్వేస్ బిగిన్ డాట్ అండ్ విత్ యాంపర్సండ్ విచ్ ఈజ్ రిజర్వ్డ్ క్యారెక్టర్స్. ఈ డాట్ అండ్ యాంపర్సండ్ అనేవి ఈ క్యారెక్టర్స్ రిజర్వ్డ్ అవుతాయి. స్టార్టింగ్లోనే మనం ఆల్వేస్ బిగిన్ స్టేజ్లోనే డాట్ అనేది ఎప్పుడైతే టెక్స్ట్ను కానీ డాక్యుమెంట్లో ఒక టెక్స్ట్ అడిషనల్గా యాడ్ చేస్తామో ఆ యాడ్ చేసే దాన్ని బట్టి యాడ్ చేసే ముందు అడిషనల్గా ఒక డేటాని యాడ్ చేసే ముందు ఒక డాట్ అండ్ విత్ యాంపర్సాండ్ ఈ రెండు సింబల్ రిజర్వ్ క్యారెక్టర్స్. ఈ రెండు క్యారెక్టర్స్ని మనం రిజర్వ్ చేసుకుని స్టార్టింగ్లోనే ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనం డేటాని యాడ్ చేసిన లాస్ట్ స్టేజ్లో డేటా యాడ్ అయిపోయాక అండ్ విత్ ద సింబల్ ఎలా ఎండ్ చేయాలి, విత్ సింబల్తో ఎండ్ చేయాలి. ఆ సింబల్ ఏంటి, సెమికాల్తో మనం ఆ డేటాని ఎండ్ చేయాలన్నమాట.
ఇది XML రిఫరెన్స్. అంటే XML అంటే ఏంటి, మనం ఎక్స్టెన్సిబుల్ చేస్తానన్నాం. ఎక్స్టెన్సిబుల్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేసాం, డేటాని యాడ్ చేసే ముందు మన రిజర్వ్ క్యారెక్టర్స్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. అవేంటి డాట్ యాంపర్సెంట్. ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత మనం డేటాని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఎండ్ చేస్తున్నాం, విత్ సెమికోల్తో సింబల్తో మనం ఆ డేటాని ఎండ్ చేయాలి. ఇలా XML ఎక్స్టెన్సిబుల్ చేసే ముందు సమ్ క్యారెక్టర్స్ని రిఫర్ చేస్తుంది అనమాట. దీన్నే XML రిఫరెన్స్ అంటున్నాం. నెక్స్ట్ XML టెక్స్ట్. XML text is the actual text of XML document. In this, XML text is case insensitive. In this text written between XML tags and elements. XML text is the actual text of XML document. XML text వచ్చేటప్పటికి యాక్చువల్గా అదేంటి XML డాక్యుమెంట్ అంటాం. XML టెక్స్ట్ మనం ఒక డాక్యుమెంట్లో టెక్స్ట్ రాసినప్పుడు దాన్ని ఏమన్నాం, XML టెక్స్ట్ అంటున్నాం. ఇన్ దిస్ XML టెక్స్ట్ ఈజ్ కేస్ ఇన్సెన్సిటివ్. XML డాక్యుమెంట్లో టెక్స్ట్ అనేది చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ దిస్ టెక్స్ట్ రిటర్న్ బిట్వీన్ XML ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్. ఎందుకు ఇన్సెన్సిటివ్గా ఉందంటే ఈ XML అనేది ట్యాగ్స్ ఎలిమెంట్స్తో, ఈ టెక్స్ట్ అనేది ఎలా ఉంది, ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్తో రాయడం వల్ల ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ మధ్యన ఈ టెక్స్ట్ ఉండడం వల్ల ఇది ఇన్సెన్సిటివ్గా అయింది. XML యొక్క టెక్స్ట్ ఇన్సెన్సిటివ్ అయింది. ఎందుకు అయిందంటే XMLని మనం ట్యాగ్స్తోని అండ్ ఎలిమెంట్స్తోని యూజ్ చేయడం వల్ల ఆ XML టెక్స్ట్ ఇన్సెన్సిటివ్గా అయింది. XML డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. XML DTD defines the structure and the legal elements and attributes of an XML document. An application and can use a document type definition to verify that XML data is valid. An XML DTD can be either specified inside the document, it can be kept in separate document and then liked separately. XML DTD defines the structure and legal elements. XML DTD అంటే ఏంటి, డాక్యుమెంట్ డెఫినేషన్ అన్న. ఈ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అనేది ఏంటి, XMLలో డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ని ఎలా XML ఫైల్ స్టోర్ అవ్వడానికి XMLలో డాక్యుమెంట్ ఒక ఫైల్గా స్టోర్ అవ్వాలంటే దేని మీద బేస్ అయ్యింది, డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ కింద బేస్ అయ్యింది. ఈ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్గా డిఫైన్ చేయాలంటే ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఆ డాక్యుమెంట్లో లీగల్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. లీగల్ ఎలిమెంట్స్ అంటే అట్రిబ్యూట్స్ ఆఫ్ అన్ XML డాక్యుమెంట్ అండ్ అప్లికేషన్ కెన్ యూజ్ ఏ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. మనం యూజ్ చేసుకునే ఎలిమెంట్స్ లీగల్వి అండ్ అట్రిబ్యూట్స్ కూడా ఆ ఎలిమెంట్కి సంబంధించినవి అండ్ ఆ అప్లికేషన్లో ఉన్న అప్లికేషన్లో ఉన్న ఆ డాక్యుమెంట్ అనేది లీగల్గా ఉన్న ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్కి అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ విధంగా ఉన్న డాక్యుమెంట్ ఒక అప్లికేషన్ కింద ఒక డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్లో మనం వెరిఫై చేయొచ్చు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ డాక్యుమెంట్ డెఫినేషన్ అని మనం వెరిఫై చేసి ఇందులో డేటా వ్యాలిడ్ అని XML ఫైల్లో ఇది DTDని బేస్ చేసుకుని ఈ డేటా వ్యాలిడ్ అని లీగల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఇది ఒక డాక్యుమెంట్ అని అటువంటి టైప్ ఆఫ్ ఉన్న అప్లికేషన్నే ఒక డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్గా వెరిఫై చేసి అందులో డేటా వ్యాలిడ్ అని మనం డిజైన్ చేయగలం అనమాట. అండ్ XML DTD కెన్ బి ఐదర్ స్పెసిఫైడ్ ఇన్సైడ్ ద డాక్యుమెంట్ ఆర్ ఇట్ కెన్ బి కెప్ట్ ఇన్ ఏ సెపరేట్ డాక్యుమెంట్ అండ్ దెన్ లైక్డ్ సెపరేట్లీ. XML వచ్చేటప్పుడు DTD కెన్ బి ఐదర్ స్పెసిఫైడ్ ఇన్సైడ్ ద డాక్యుమెంట్. DTD అనేది కెన్ బి అది ఐదర్ స్పెసిఫైడ్ ఇన్సైడ్ డాక్యుమెంట్ కింద మనం స్పెసిఫై చేయొచ్చు. ఇట్ క్యాన్ బి కెప్ట్ ఇన్ ఏ సెపరేట్ డాక్యుమెంట్. DTDలో మనం దాన్ని స్పెసిఫై చేయొచ్చు లేదా సెపరేట్ డాక్యుమెంట్గా మనం సెపరేట్గాను చేయొచ్చు. డేటా టైప్ డెఫినేషన్, డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ మనం అన్నది XML ఎలా చేస్తున్నాం, ఒక DTDలో ఒక DTDకి ఇన్సైడ్లో ఒక డాక్యుమెంట్ కింద స్పెసిఫై చేయొచ్చు లేదా సెపరేట్గా మనం ఈ డాక్యుమెంట్ని సెపరేట్గా మనం లింక్ చేయొచ్చు అనమాట. ఇది XML యొక్క డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. XML యొక్క డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అనేది ఎలా ఉందంటే ఆ డాక్యుమెంట్లో ఆ అప్లికేషన్ అనే డాక్యుమెంట్లో ఎలిమెంట్స్ లీగల్వి, ఆ లీగల్ ఎలిమెంట్స్కి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అవి వెరిఫై చేసిన తర్వాత ఆ డేటా వ్యాలిడ్ అయిందని DTDలో మనం సెపరేట్ డాక్యుమెంట్ని ఉంచవచ్చు లేదా సెపరేట్గాను మనం ఫైల్ని
డిజైన్ చేసి ఉంచవచ్చు అన్నమాట. బేసిక్ సింటాక్స్ ఆఫ్ డిటిడి యాజ్ ఫాలోవర్స్. డేటా డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ని ఎలా క్రియేట్ చేస్తామో సింటాక్స్ మీద చూద్దాం. ఇక్కడ చూడండి ప్రోగ్రామ్. డాక్యుమెంట్ టైప్ ఎక్స్లోమీటర్, డాక్యుమెంట్ టైప్ ఎలిమెంట్, డిటిడి ఐడెంటిఫైర్. డిటిడి ఐడెంటిఫై చేయాలి. డిక్లరేషన్ 1, డిక్లరేషన్ 2 అలా n డిక్లరేషన్ ఇన్ ద అబౌవ్ సింటాక్స్. డిటిడి ఫైల్ అని డిటిడి ఎలిమెంట్ డాక్యుమెంట్ టైప్ ఏమన్నది డిటిడి అనేది ఐడెంటిఫై చేయడానికి డిక్లరేషన్ అనేది n డిక్లరేషన్స్ వరకు మనం సింటాక్స్ని డిజైన్ చేసాం అనమాట. ది డిటిడి స్టార్ట్స్ విత్ డాక్యుమెంట్ టైప్ డెలిమిటర్స్ an element the DTD starts with document type delimiters. మనం డిటిడిని ఎప్పుడైతే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే ఒక డెలిమినేటర్తో మనం స్టార్ట్ చేయాలి. చూడండి ఎక్స్క్లమేటర్ మార్క్ పెట్టాం చూడండి, దాన్ని డెలిమినేటర్ డాక్యుమెంట్ టైప్ అని అలా మనం షార్ట్కట్లో రాయాలి. అండ్ ఎలిమెంట్ టెల్స్ ద పేర్స్ ద డాక్యుమెంట్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ రూట్ ఎలిమెంట్. ఒక రూట్ ఎలిమెంట్ ద్వారానే మనం రూట్ ఎలిమెంట్ నుంచే డాక్యుమెంట్లో ఉండే ఎలిమెంట్ని ఫేస్ టు ఫేస్ మాత్రమే డిజైన్ చేయగలం అనమాట, చెప్పగలం అనమాట. డిటిడి ఐడెంటిఫైర్స్ ఈజ్ అన్ ఐడెంటిఫైర్ ఫర్ ద డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ విచ్ మే బి ద పాత్ టు ఎ ఫైల్ ఆన్ ది సిస్టమ్ ఆర్ యూఆర్ఎల్ టు ఎ ఫైల్ ఆన్ ది ఇంటర్నెట్. డిటిడిని ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫైర్ ఈజ్ అన్ ఐడెంటిఫైర్ ఫర్ ద డాక్యుమెంట్ టైప్. డాక్యుమెంట్తోనే మనం ఆ డిటిడిని ఐడెంటిఫై చేయగలం. డిటి ఐడెంటిఫై చేయాలంటే డిటి ఐడెంటిఫైర్ ఈజ్ అన్ ఐడెంటిఫైర్. ఒక ఐడెంటిఫైగా చేయాలంటే ఫర్ ద డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్తోనే మనం దాన్ని ఐడెంటిఫై చేయగలం. విచ్ మే బీ ద పాత్ టు ఏ ఫైల్ ఆన్ ది సిస్టమ్ ఆర్ యూఆర్ఎల్. సిస్టంలో ఉండే యూఆర్ఎల్ అనేది యూనిక్ రిసోర్స్ లొకేషన్ అనేది సిస్టంలో ఉండే యూనిక్ రిసోర్స్ లొకేషన్ అనేది ఇక ఫైల్లో ఉండే పాత్ కొంచెం అవ్వచ్చు. టు ఏ ఫైల్ ఆన్ ది ఇంటర్నెట్. ఈ ఫైల్ అనేది ఎలాగ ఇంటర్నెట్ మీదే మనం డాక్యుమెంట్ టైప్గా ఐడెంటిఫై చేయగలం. ఒక డాక్యుమెంట్ని డిటిడిగా ఐడెంటిఫై చేయాలంటే అది ఎలాగంటే సిస్టంలో ఉండే యూనిక్ రిసోర్స్ లొకేషన్ అనేది ఫైల్ మీద అది ఆ పాత్ ఫైల్ మీద విజిబుల్ అవ్వచ్చు. అది ఎలా అవుతుందంటే ఒక ఇంటర్నెట్ ద్వారానే ఈ ఫైల్ని మనం డేటా డిటిడి ఐడెంటిఫైగా మనం డిజైన్ చేయగలం అనమాట. ది స్క్వేర్ బ్రాకెట్ ఎన్క్లోజ్ అండ్ ఆప్షనల్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది దాన్ని ఏమంటున్నాం, ఎన్క్లోజ్ అంటున్నాం. అండ్ ఆప్షనల్. దిస్ ఈజ్ ద అండ్ ఆప్షనల్ వేర్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ ఎంటిటీ డిక్లరేషన్ కాల్డ్ ఇంటర్నెట్ సబ్సెట్. లిస్ట్ ఆఫ్ ఎంటిటీ డిక్లరేషన్ ఇన్ ద document counting is the list of entity declaration. ఎంటిటీ డిక్లరేషన్ని చేయడాన్ని ఇంటర్నెట్ సబ్నెట్ అంటాం. ఎంటిటీ డిక్లరేషన్ చేయడాన్ని ఏమంటున్నాం అంటే ఇంటర్నెట్ సబ్సెట్ అంటున్నాం. ది స్క్వేర్ బ్రాకెట్ ఎన్క్లోజ్ అండ్ ఆప్షనల్. స్క్వేర్ బ్రాకెట్ అనేది ఎన్క్లోజ్ అంటాం. దీనికి ఆప్షనల్గా లిస్ట్ ఆఫ్ ఎక్కువగా ఎంటిటీ డిక్లరేషన్ చేయడానికి ఎన్క్లోజ్ బ్రాకెట్ అనేది ఆప్షనల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన దాన్ని ఏమంటున్నామంటే ఇంటర్నల్ సబ్సెట్ అంటున్నాం. డిక్లరేషన్ కాల్డ్ ఇంటర్నల్ సబ్సెట్. XML DTDS ఆర్ టూ టైప్స్. XMLలో DTDS అనేది 2 types ఉన్నాయి. విచ్ ఈస్ ద ఇంటర్నల్ DTD ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ ద ఎక్స్టర్నల్ DTD. ఫస్ట్ వన్ ఈజ్ ద internal DTD, second one is the external DTD. Internal DTD is referred to as an internal DTD if elements are declared within the XML files. To refer it is an internal DTD. Stand-alone attribute in XML declaration must be set to yes. This means the declaration was independent of an external source. A DTD is referred to as an internal DTD if elements are declared with DTD. Stands alone attribute in XML declaration must be set to yes. This means the declaration works independent of an external source. DTD అని రిఫర్ చేయడానికి ఒక ఇంటర్నల్ DTD. ఇంటర్నల్ DTD అంటే ఏంటి, DTDగా రిఫర్ చేయడం అనేది అండ్ ఇంటర్నల్ DTD. ఇఫ్ ఎలిమెంట్స్ ఇందులో ఎలిమెంట్స్ అయితే డిక్లేర్ చేయాలంటే విత్ ఇన్ XML ఫైల్స్. ఇందులో ఎలిమెంట్స్ డిక్లేర్ చేయాలంటే XML ఫైల్స్లో ఎలిమెంట్స్నే మనం DTDగా అండ్ ఇంటర్నల్గా మనం డిఫైన్ చేయాలన్నమాట. టు రిఫర్ ఇట్ ఈజ్ అండ్ ఇంటర్నల్ DTD. స్టాండ్ అలోన్ అట్రిబ్యూట్ ఇన్ XML డిక్లరేషన్ మస్ట్ సెట్ ఆఫ్
సెట్ ఆఫ్. ఇక్కడ XMLలోని మనం DTDగా డిక్లరేషన్ చేసినప్పుడు అందులో అట్రిబ్యూట్స్ అనేది స్టాండర్డ్గా ఎలోన్గా ఉండాలి. దిస్ మీన్స్ ద డిక్లరేషన్ వర్క్స్ ఇండిపెండెంట్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ సోర్స్. అంటే ఈ ఫైల్లో ఈ DTD ఫైల్లో ఈ DTD ఫైల్ని ఇంటర్నల్ DTDగా డిఫైన్ చేస్తున్నాం. ఇలా డిఫైన్ చేసినప్పుడు అందులో ఎలిమెంట్స్ అనేది ఎలా ఉండాలి, ఇండివిజువల్గానే ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అండ్ ఎక్స్టర్నల్ సోర్స్తో ఉండాలి. ఆ ఎలిమెంట్స్ అనేది ఎలిమెంట్స్ యొక్క అట్రిబ్యూట్స్ ఇండిపెండెంట్గా ఉండాలి అండ్ ఎక్స్టర్నల్ సోర్స్తో హ్యావింగ్ విత్ ఎక్స్టర్నల్ సోర్స్. ఆ ఎలిమెంట్స్ అనేది ఎలా ఉండాలి, ఎక్కువ సోర్స్తో ఎక్స్టర్నల్ సోర్స్తో కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, XML వెర్షన్ ఇచ్చాం, ఎన్కోడింగ్ UTF-8 స్టాండర్డ్లోన్ ఎస్. స్టాండర్డ్ అంటే ఇవి స్టాండర్డ్గా అంతే కదా, స్టాండర్డ్ అయి ఉండాలి, ఇండిపెండెంట్ అండ్ ఎక్స్టర్నల్ సోర్స్తో ఉండాలని మనం ఇక్కడ అంతే. ఈ TTD ఫైల్లో ఇంటర్నల్ DTDలో ఏంటంటే దీని యొక్క వెర్షన్ ఎలా ఉందంటే మనం డాక్యుమెంట్ చేస్తున్నాం కదా, ఆ ఫైల్ ఎలా ఉందంటే వెర్షన్ 1.0 ఉంది, ఎన్కోడింగ్ UTF-8 ఉంది. స్టాండర్డ్లోనంటే అవి ఇందులో ఉండే అట్రిబ్యూట్స్ ఇండిపెండెంట్గానే ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్ సోర్స్తో ఉన్న వాటిని ఏమన్నా ఉంటే స్టాండర్డ్లోనే అన్నాం అనమాట. అందుకని స్టాండర్డ్లోని ఎస్ అని పెట్టాం. ఓకేనా. మనం ఎప్పుడు XML ఫైల్ ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ $XMLతో స్టార్ట్ చేయాలి, అలాగే $XMLతో క్లోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ అడ్రస్. ఇక్కడ డాక్యుమెంట్ ఏంటి, అడ్రస్ టైప్ అనమాట. డాక్యుమెంట్ అనేది ఏంటి, అడ్రస్ టైప్. ప్రీవియస్ ఏంటి, ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంట్కి క్రియేట్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఇందులో వచ్చేటప్పటికి ఎలిమెంట్గా తీసుకున్నాం, దేన్ని అడ్రస్ని అంతా ఎలిమెంట్గా తీసుకున్నాం. ఎలిమెంట్ వచ్చేటప్పటికి అడ్రస్లో ఏముంటాయి, నేము, కంపెనీ, ఫోన్. సేమ్ ప్రీవియస్ వీడియోలో నేము, కంపెనీ, ఫోన్ తీసుకున్నాం. దీన్ని అడ్రస్ని ఎలిమెంట్గా తీసుకున్నాం. ఆ ఎలిమెంట్ని చూడండి, మనం ఇక్కడ ఇంటర్నల్ డేటా కింద ఆ అప్లికేషన్ చూడండి, ఆ డాక్యుమెంట్ ఇక్కడ వచ్చేటప్పుడు PC డేటాను ఒక స్పెషల్ సింబల్తో మనం చేసాం. ఎందుకంటే ఇది ఇంటర్నల్గా DTD ఎలిమెంట్ అన్ని అడ్రస్, నేము, కంపెనీ, ఫోన్ ఇవన్నీ ఎలిమెంట్గా తీసుకున్నాం. ఆ అడ్రస్ సంబంధించిన సోర్స్ అంతా ఎక్స్ట్రా సోర్స్ని యాడ్ చేసాం. ఆ ఎలిమెంట్కి ఎక్స్ట్రా సోర్స్ యాడ్ చేసాం. ఎక్స్ట్రా సోర్స్తో ఉండాలి కదా, PC డేటా నేమ్కి, కంపెనీకి, ఫోన్కి ఎక్స్ట్రా డేటా సోర్స్ క్లోజ్ చేసాం. ఇక్కడ చూడండి, ఎన్క్లోజ్ అనేది బ్రాకెట్ ఆప్షనల్. ఇక్కడ మనం స్టార్టింగ్లో ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేయాలి. స్టార్ట్ చేయలేదు, XML ముందు స్టార్ట్ చేసి మనం ఇక్కడ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు అడ్రస్ ఎక్స్టర్నల్ సోర్స్ PC డేటా అంటే డేటా ఇందులో ఉందని కదా. ఇప్పుడు అడ్రస్ వచ్చేటప్పటికి XYZ నేమ్ క్లోజ్, కంపెనీ AB టెక్, కంపెనీ క్లోజ్, ఫోన్ నెంబరు, అడ్రస్ క్లోజ్ చేసాం. ఇలా ఎక్స్ట్రా సోర్స్తో ఇండిపెండెంట్గానే ఉంది. చూడండి, నేమ్ ఇండిపెండెంట్గా ఉంది, కంపెనీ ఇండిపెండెంట్గా ఉంది, ఫోన్ ఇండిపెండెంట్గా ఉంది. అంటే ఎక్స్ట్రా సోర్స్ PC డేటా అనేది అంటే ఎక్స్ట్రా సోర్స్. ఈ ఎక్స్ట్రా సోర్స్తో ఆ ఎలిమెంట్ అట్రిబ్యూట్ అనేది ఇండిపెండెంట్గా ఉంది. దీన్ని ఏమంటున్నాం, ఇలా ఇండిపెండెంట్గా ఉన్న వాటిని ఏమంటున్నాం అంటే ఇంటర్నల్ DTD అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ని. ఈ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ ఏమంటున్నాం అంటే ఇంటర్నల్ DTD అని అంటాం. నెక్స్ట్ స్టార్ట్ డిక్లరేషన్. ఎలా డిక్లరేషన్ చేస్తాం? బిగిన్ ద XML డిక్లరేషన్ విత్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఎక్సెల్. ఫస్ట్ స్టార్టింగ్ ప్రీవియస్ వీడియోలో చెప్పింది చూడండి, ఎక్స్లోమీటర్ మార్క్తో XML అని స్టార్ట్ చేయాలి. మనం ఎలా డిక్లరేషన్ చేస్తున్నాం, XMLని ఓపెన్ బ్రాకెట్ పెట్టి యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్వశ్చన్ మార్క్ వేసి అండ్ XML అని డిఫైన్ చేస్తాం. DTD ఇమీడియట్లీ ఆఫ్టర్ ది XML హెడర్ ద DTD ఫాల్స్ కామన్లీ రిఫర్ టు హ్యాజ్. ఇలాగ ఎప్పుడైతే మనం డిజైన్ చేసామో ఓపెన్ బ్రాకెట్ క్వశ్చన్ మార్క్ XML ఇమీడియట్లీ ఆఫ్టర్ ది XML యొక్క హెడర్ని మనం ఇమీడియట్గా డిఫైన్ చేయాలి. ఎలా, ది DTD ఫాల్స్ కామన్లీ రిఫర్ టు హ్యాజ్ ఎలా డిఫైన్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అనేది అడ్రస్. ఆ అడ్రస్ అనేది ఇక్కడ మనం ఓపెన్ బ్రాకెట్ చేసాం, ఇక్కడ ఎన్క్లోజ్ చేసాం చూడండి, ఇక్కడ ఓపెన్ చేసాం చూడండి. XML వెర్షన్ కాదు, XML వెర్షన్ డిఫైన్ చేసిన తర్వాత అడ్రస్ డిఫైన్ చేసిన తర్వాత ఓపెన్ చేసాను, క్లోజ్ చేశాను. ఇక్కడ చూడండి ఎలా డిఫైన్ చేస్తున్నాం DTDని. డాక్యుమెంట్ అడ్రస్ టైప్ చేసిన తర్వాత మనం ఎన్క్లోజ్ బ్రాకెట్తో స్టార్ట్ చేసి ఎండ్ చేస్తాం అన్నమాట. ది డాక్యుమెంట్ ఇన్ఫార్మ్స్ పేర్స్ టు దట్ యూజ్డ్ అసోసియేటెడ్ విత్ యాజ్ XML డాక్యుమెంట్. అంటే ఈ డాక్యుమెంట్ టైప్ యొక్క ఇన్ఫర్మేషన్ పేర్స్, ఈ ఎన్క్లోజ్ యొక్క పేర్స్ తోటే మనం ఈ ఫేస్ టు ఫేస్ మధ్య ఉన్న ఇన్ఫర్మేషనే మనం XMLగా
ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయగలం అనమాట, ట్రాన్స్పోర్ట్ చేయగలం అనమాట. డేటాని ఈ ఫేస్ టు ఫేస్ మధ్య ఉన్న డేటానే, అంటే ఈ ఎన్క్లోజ్ బ్రాకెట్ మధ్యన ఉండే డేటానే మనం ట్రాన్స్పోర్ట్ చేయగలం అనమాట. అదే డేటాని ఫేస్ టు ఫేస్ మాత్రమే ఇన్ఫర్మేషన్ని మనం ఫార్వర్డ్ చేయగలం అనమాట. దీన్ని ఏమంటున్నాం, XML డాక్యుమెంట్ అంటున్నాం. ఇదంతా ఏమలాగుంది, ఈ రెండు బ్రాకెట్ల మధ్యన ఫేస్ టు ఫేస్ మధ్య ఉన్న డాక్యుమెంట్ అంతా ఇండివిజువల్ అట్రిబ్యూట్స్ అని ఇండివిజువల్గానే ఉంటాయి, ఎక్స్ట్రా సోర్స్ కలిగి ఉంటాయి, అండ్ అసోసియేటివ్గా కూడా ఉంటాయి, అందుకే దీన్ని DTD ఇమీడియట్లీ ఆఫ్టర్ ద XML header ది DTD follows common referred to as document type headers. The document type information informs the document type informs pairs that the DTD is associated with this XML document. ఈ డాక్యుమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫేస్ టు ఫేస్ ద్వారానే మన ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయగలం, అండ్ అసోసియేట్గా ఉంటుంది. ఫేస్ టు ఫేస్ అంటే చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అడ్రస్ అండి, ఎన్క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఎలిమెంట్ అట్రిబ్యూట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేశాను చూడండి, ఎన్క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఈ ఫేస్ టు ఫేస్ మధ్యనే ఇన్ఫర్మేషన్ మనం ఫార్వర్డ్ చేయగలం. అలా చేసిన దాన్ని మనం ఏమంటున్నామంటే XML డాక్యుమెంట్. అలా ఉన్న వాటిని కూడా అసోసియేట్ అంటారు. ఆ డాక్యుమెంట్ అంతా అసోసియేట్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ DTD బాడీ. వాట్ ఈస్ ద DTD బాడీ? ది డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ ఈజ్ ఫాలోడ్ బై బాడీ ఆఫ్ ద DTD వేర్ డిక్లేర్ ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, ఎంటిటీ అండ్ నోటేషన్స్. DTD బాడీని ఎలా డిఫైన్ చేస్తామంటే ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, ఎంటిటీస్. ఎక్కడైతే ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, ఎంటిటీస్ ఉంటాయో అవి రొటేట్ అవ్వడాన్ని DTD బాడీ. DTD వేర్ డిక్లేర్ ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, ఎంటిటీస్. అట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, ఎంటిటీగా మనం డిఫైన్ చేయగలిగితే దాన్ని అలా డిఫైన్ చేయగలిగితే మనం దాన్ని DTD బాడీ అంటాం. ది డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ ఈజ్ ఫాలోడ్ బై బాడీ ఆఫ్ ద DTD వేర్ డిక్లేర్ ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, ఎంటిటీస్ అండ్ నోటేషన్. ఎలిమెంట్స్ అడ్రస్. ఇక్కడ మళ్ళీ చూడండి, ఎలిమెంట్ తీసుకున్నాం, ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, అడ్రస్లో ఏముంటుంది, ఎక్స్ట్రా సోర్స్ ఏముంది, నేము, కంపెనీ నేము. అలాగే ఇండివిజువల్గా చేస్తాం. ఆ నేము, కంపెనీ ఇండివిజువల్ సెపరేట్గా చేసి దానికి కూడా ఎక్స్ట్రా సోర్స్ ఉండే విధంగా మనం డిజైన్ చేస్తాం. చూడండి, ఎలిమెంట్ నేము, PC డేటా, ఇలా నేము, కంపెనీ, ఫోన్ ఎక్స్ట్రా చేసి ఈ వేర్ ఏంటి స్లాష్, ఇక్కడ స్లాష్ PC డేటా అని నేమ్కి, కంపెనీకి, ఫోన్కి డిఫైన్ చేస్తాం. ఇక్కడ స్లాష్ అనేది PC డేటా మీన్స్ పేర్స్ఫుల్ టెక్స్ట్ డేటా. ఇదేంటి, పేర్స్ఫుల్ టెక్స్ట్ డేటా అని అర్థం. PC డేటా అంటే ఈ నేము, కంపెనీ, ఫోన్ అనేది అంతా ఏంటి, టెక్స్ట్ డేటా అని మీన్స్ అనమాట. PC డేటా అనేది ఏంటి, టెక్స్ట్ డేటా అని ఇంటిమేషన్ ఇవ్వడానికి ఈ PC స్లాష్ అని మనం డిఫైన్ చేస్తాం. అండ్ డిక్లరేషన్, ఎలా డిక్లరేషన్ చేస్తాం, ఎలా ఎండ్ చేస్తాం, ఎండ్ డిక్లరేషన్ ఎలా ఎండ్ డిక్లరేషన్ చేస్తాం మీకు అలాగే ఆల్రెడీ చెప్పాను. ఫేస్ టు రెండు ఎన్క్లోజ్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజ్ మీద మనం డిక్లరేషన్ చేయగలం. ఫైనల్ ది డిక్లరేషన్ సెక్షన్ ఆఫ్ ది DTD ఈజ్ క్లోజ్డ్ యూజింగ్ ద క్లోజ్డ్ బ్రాకెట్స్ అండ్ క్లోజింగ్ యాంగిల్ బ్రాకెట్. చూడండి, యాంగిల్ బ్రాకెట్తోనే మనం క్లోజ్ చేయగలం. ఇక్కడ ఫైనల్లీ DTDని ఎలా క్లోజ్ చేయగలుగుతున్నాం, ఎలా ఓపెన్ చేయగలుగుతున్నాం. ఇక్కడ స్టార్టింగ్ ఏంటి, అడ్రస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసి అండ్ క్లోజ్ చేస్తే అది DTDగా మనం డిఫైన్ చేయొచ్చు. లైక్ DTD ఫైల్ అని మనం ఎండ్ చేయొచ్చు అనమాట. DTD ఫైల్ ఎండ్ చేయడానికి ఏంటి, ఎండ్ చేయాలంటే ఏం డిక్లరేషన్ చేస్తాం, ఒక DTD ఫైల్ ఇంటర్నల్ డేటాని ఎండ్ చేయాలంటే ఎలా డిక్లరేషన్ చేస్తాం. ఫైనల్లీ డిక్లరేషన్ సెక్షన్ ఆఫ్ ది DTD ఈజ్ కాల్డ్ యూజింగ్ క్లోజ్డ్ బ్రాకెట్స్ అండ్ క్లోజింగ్ యాంగిల్ బ్రాకెట్. ఓకేనా, యాంగిల్ బ్రాకెట్తోనే మనం క్లోజ్ చేయగలం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ DTD. ఇంటర్నల్ DTD గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు నా ఎక్స్టర్నల్ DTD. వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ DTD ఇన్ ద XMLలో ఎక్స్టర్నల్ DTD అంటే ఏంటి తెలుసుకుందాం. In external DTD, elements are declared outside the XML files. They are accessed by specifying the system attributes, which may be either to the legal DTD file or a valid URL. Refer it as external DTD standalone attributes in the XML declaration includes information from the external source. External DTD and in external DTD elements are declared outside the XML file. External DTD అన్నది ఎలిమెంట్స్ అవుట్సైడ్ మన XML ఫైల్ కింద ఎక్స్టర్నల్ DTD అని చూడండి. XMLలో
ఎక్స్టర్నల్ డిటిడి కింద ఎలా డిఫైన్ చేస్తామంటే ఈ ఎక్స్టర్నల్ డిటిడిగా డిఫైన్ చేయాలంటే ఎలిమెంట్స్ అవుట్ సైడ్ మాత్రమే మనం డిఫైన్ చేసిన ఫైల్ని ఏమంటున్నామంటే ఎక్స్టర్నల్ డిటిడి ఎలిమెంట్ అవుట్ సైడ్ దే ఆర్ యాక్సెస్ బై స్పెసిఫైయింగ్ ద సిస్టమ్ అట్రిబ్యూట్స్ విచ్ మే బీ ఐదర్ టు లేజర్ ఇక్కడ యాక్సెస్ చేయాలి స్పెసిఫైయింగ్ ద సిస్టమ్ అట్రిబ్యూట్స్ స్పెసిఫై చేయగలిగితే చెయ్యి ఉండొచ్చు లీగల్గా సిస్టమిక్ అట్రిబ్యూట్స్ స్పెసిఫై అవ్వచ్చు లీగల్గా డిటిడి ఫైల్ ఆర్ ఏ వ్యాలిడ్ యూఆర్ఎల్ రిఫర్ టు యాజ్ ఎక్స్టర్నల్ డిటిడి స్టాండ్స్ డిటిడి ఫైల్ వ్యాలిడ్ అవ్వాలన్నా యూఆర్ఎల్ యూనిక్ రిసోర్స్ లొకేషన్స్ రిఫర్ చేయాలి డిటిడి ఫైల్ వ్యాలిడ్ అవ్వాలంటే ఇక్కడ సిస్టమిక్ యూఆర్ లొకేషన్స్ రిఫర్ చేయాలి అది అప్పుడు ఎక్స్టర్నల్ డిటిడి కింద ఫామ్ అవుద్ది ఇప్పుడు స్టాండ్ ఎలోన్ అట్రిబ్యూట్స్ ఇన్ ద ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్ అలా యూఆర్ఎల్లో రిఫర్ చేస్తేనే అది ఎక్స్టర్నల్ డిటిడి కింద ఎప్పుడైతే స్టాండ్ అయిందో ఆ స్టాండ్ అయినప్పుడు అందులో ఉన్న అట్రిబ్యూట్స్ అందులో ఉన్న అట్రిబ్యూట్స్ సింగిల్గా ఫామ్ అయ్యి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్గా డిక్లరేషన్ చేయొచ్చు ఇన్క్లూడ్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సోర్స్ ఇందులో కూడా ఇన్ఫర్మేషన్తో పాటు ఎక్స్టర్నల్ సోర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇన్ఫర్మేషన్తో పాటు ఎక్స్టర్నల్ సోర్స్తో కూడా ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది అంటే ఎక్స్టర్నల్ డిటిడిని మనం అందులో ఎలిమెంట్స్ అవుట్ సైడ్ మాత్రమే డిజైన్ చేయగలం పార్ట్ని ఏమంటున్నాం ఎక్స్టర్నల్ డిటిడి అంటున్నాం ఈ ఎక్స్టర్నల్ డిటిడి అన్నది ఏంటి సిస్టమ్ యొక్క యూఆర్ఎల్ రిసోర్స్ అనేది రిఫర్ చేయగలిగితే అందులో అట్రిబ్యూట్స్ స్టాండర్డ్ అవుతాయి స్టాండర్డ్ ఎలోన్ సింగిల్గా ఉన్న స్టాండర్డ్ అవుతాయి అలా సింగిల్గా ఉండి స్టాండర్డ్ అయ్యే ఇన్ఫర్మేషన్తో పాటు ఎక్స్టర్నల్ సోర్స్ కూడా ఉంటే మనం దాన్ని ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్ ఎక్స్టర్నల్ డిటిడి అంటాం ఎక్స్టర్నల్ డిటిడి అనొచ్చు ఓకేనా దీని యొక్క సింటాక్స్ ఎక్స్టర్నల్ డిటిడి యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది డాక్యుమెంట్ టైప్ రూట్ ఎలిమెంట్ సిస్టమ్ ఫైల్ నేమ్ వేర్ ఫైల్ నేమ్ ఈజ్ ద ఫైల్ విత్ డిటిడి ఎక్స్టెన్షన్ ఇక్కడ ఏంటి డాక్యుమెంట్ టైప్ రూట్ ఎలిమెంట్ సిస్టమ్ ఏంటి ఫైల్ నేమ్ రూట్ ఎలిమెంట్ ఏంటి సిస్టమ్ ఫైల్ నేమ్ వేర్ ఫైల్ నేమ్ ఈజ్ ద ఫైల్ విత్ డిటిడి ఎక్స్టెన్షన్ ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఏంటి విత్ డిటిడి ఎక్స్టెన్షన్ చేసిన దాంతో ఫైల్ నేమ్ అంటున్నాం ఇప్పుడు ఎక్స్ఎంఎల్ వెర్షన్ వచ్చేటప్పుడు 1.0 ఎన్కోడింగ్ వచ్చేటప్పుడు ఇది 8 స్టాండర్డ్గా ఎలోన్ అవుతాయా అవ్వ కదా ఎప్పుడు స్టాండర్డ్ ఎలోన్ అవుతాయి సిస్టమ్ యొక్క యూనిక్ రిసోర్స్ లొకేషన్స్ ఫామ్ చేస్తాను ఒకవేళ ఫామ్ చేయకపోతే స్టాండర్డ్ అవుతాయి అందులో అట్రిబ్యూట్స్ అవ్వ కదా ఫైల్లో డాక్యుమెంట్లో ఉన్న అట్రిబ్యూట్స్ స్టాండర్డ్ అవ్వాలంటే యూనిక్ రిసోర్స్ లొకేషన్ రిఫర్ చేయకపోతే అవి స్టాండర్డ్గా ఉండలేవు కదా అంటే ఒకరి మీద బేస్ అయ్యి ఉన్నాయి కదా స్టాండర్డ్లో అంటే నో స్టాండర్డ్ ఎలోనా ఉండగలవా లేవు రిఫర్ చేస్తే ఉండగలవు రిఫర్ చేయనప్పుడు ఉండలేవు కదా అందుకని నో డాక్యుమెంట్ టైప్ అడ్రస్ చేసాం సిస్టమ్ అడ్రస్ డాట్ డిటిడి అడ్రస్ నేమ్ క్లోజ్ చేసాం కంపెనీ క్లోజ్ చేసాం ఫోన్ క్లోజ్ చేసాం అడ్రస్ క్లోజ్ చేసాం ది కంటెంట్ ఆఫ్ ది డిటిడి ఫైల్ అడ్రస్ ఈజ్ యాజ్ ఫాలోస్ ఈ కంటెంట్ని ఫాలో అవుతా మనం ఎక్స్టర్నల్ డిటిడిని క్రియేట్ చేయాలి ఎలా చేయాలో చూద్దాం ఎలిమెంట్ని అడ్రస్గా తీసుకున్నాం ఫాలో అయితే ఈ కంటెంట్ నేము కంపెనీ ఫోన్ని ఫాలో అవుతుంది ఈ కంటెంట్ని ఫాలో అవుతా డిటిడి ఫైల్ని మనం డిఫైన్ చేస్తున్నాం అనమాట ఎలిమెంట్ అడ్రస్ నేమ్ కంపెనీ ఫోన్ ఎలిమెంట్ నేమ్ పీసీ డేటా స్లాష్ ఎలిమెంట్ కంపెనీ ఎలిమెంట్ ఫోన్ ఓకేనా ఇలా మనం డిఫైన్ చేస్తున్నాం డిటిడి ఫైల్గా ఇలా డిఫైన్ చేయగలిగితే మనం దాన్ని డిటిడి ఎక్స్టర్నల్ ఫైల్ అంటారు టైప్స్ ఇందులో టైప్స్ ఉన్నాయి యూ క్యాన్ రిఫర్ టు అన్ ఎక్స్టర్నల్ డిటిడి బై యూజింగ్ ఐదర్ సిస్టమ్ ఐడెంటిఫైర్ పబ్లిక్ ఐడెంటిఫైర్ ఇక్కడ టైప్స్ ఏమున్నాయంటే మనం డిటిడి ఎక్స్టర్నల్ ఫైల్గా డిఫైన్ చేయాలంటే ఇక్కడ ఏంటి సిస్టమ్ సపోర్ట్ చేయలేదు సిస్టమ్ యొక్క యూనిక్ రిసోర్స్ సపోర్ట్ చేయగలిగితేనే అక్కడ మనం డిటిడి ఎక్స్టర్నల్గా ఐడెంటిఫై చేయగలం అలా ఐడెంటిఫై చేసేది అనేది ఏంటి పబ్లిక్ ఐడెంటిఫైర్ అంటాం ఇది ఏమవుతుంది పబ్లిక్ ఐడెంటిఫైర్ అవ్వచ్చు సిస్టమ్ ఐడెంటిఫైర్ అంటే ఏంటి సిస్టమ్ ఐడెంటిఫై చేస్తేనే కదా అవి అందులో ఉన్న డాక్యుమెంట్ అట్రిబ్యూట్స్ ఎలోన్గా ఉండి స్టాండర్డ్ అవుతాయి సిస్టమ్ యొక్క యూనిక్ రిసోర్స్ని ఐడెంటిఫై చేయగలం సిస్టమ్ ఐడెంటిఫైర్ ఎనేబుల్ యూ టు స్పెసిఫై ద లొకేషన్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ ఫైల్ కంటైనింగ్ డిటిడి డిక్లరేషన్ సిస్టమ్ని ఐడెంటిఫై చేయాలంటే ఎనేబుల్ స్పెసిఫై ద లొకేషన్ ఆ లొకేషన్ మనం ఎనేబుల్ చేయగలం స్పెసిఫిక్ చూపించాలి ఆ సిస్టంలో ఆ లొకేషన్ మనం చూపించాలి యాప్ ఆన్ ఎక్స్టర్నల్ ఒక ఎక్స్టర్నల్ ఫైల్గా సిస్టంలో ఒక లొకేషన్ ఎక్స్టర్నల్ ఫైల్గా స్పెసిఫై చేస్తేనే ఆ ఫైల్లో కంటైనింగ్ డిటిడి డిక్లరేషన్ అప్పుడు ఆ ఫైల్లో
డిటిడి డిక్లరేషన్ అనేది కంటెంట్ ఉంటుంది అనమాట. పబ్లిక్ ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి? పబ్లిక్ ఐడెంటిఫైర్స్ ప్రొవైడ్ ఏ మెకానిజమ్స్ టు లొకేట్ డిటిడి రిసోర్స్. పబ్లిక్ ఐడెంటిఫైర్ అంటే ఏంటి? ప్రొవైడ్ చేస్తుంది, ఒక మెకానిజం ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి? లొకేట్ డిటిడి రిసోర్స్. ఏ లొకేట్కి డిటిడి యొక్క లొకేట్కి రిసోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. డిటిడి డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్కి లొకేషన్కి రిసోర్స్ని ప్రొవైడ్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం? మెకానిజం అంటున్నాం. ఈ మెకానిజం ఏమంటున్నాం? పబ్లిక్ ఐడెంటిఫైయర్స్ అంటున్నాం. Presenting XML is a Java web applications framework for presenting HTML, PDF, WML, etc. in a device-independent manner. It aims to achieve a complete separation of content and presentation. It supports various kinds of content, including XML files, dynamic contents, SQL result sets, and float files. It allows user-defined filters and serialize, write, and has Java plug-ins. It is a component based and extensible. It is a presenting XML అనేది ఏంటి? కాంపోనెంట్ బేస్డ్ అండ్ ఎక్స్టెన్సిబుల్. కాంపోనెంట్ బేస్ చేసుకుని ఎక్స్టెన్సిబుల్ చేయగలం. XMLని ప్రజెంటింగ్ చేయగలం. ఎలా ప్రజెంటింగ్ చేయగలం XML లాంగ్వేజ్ని? XML ఈజ్ ఏ జావా వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రజెంటింగ్ XML PDF. ఈ XML అన్నది పీడిఎఫ్గా చేయొచ్చు. XML గాను PDF గాను మనం ప్రజెంట్ చేయగలం. ఎలా? ఒక ఫ్రేమ్వర్క్, ఆ అప్లికేషన్ని ఫ్రేమ్వర్క్ చేసి, ఒక అప్లికేషన్ని ఫ్రేమ్వర్క్ కింద క్రియేట్ చేసి మనం దాన్ని ప్రజెంట్ చేయగలం. HTML గాను, PDF గాను, అంటే WML, ఎక్సెట్రా. HTML అండ్ PDF, WML, ఎక్సెట్రాగా మనం ప్రజెంట్ చేయగలం. ఇప్పుడు ఈ XML అనేది జావా వెబ్ అప్లికేషన్ ఒక ఫ్రేమ్వర్క్ చేసి, ఒక ఫ్రేమ్వర్క్ కోసమే మనం దీన్ని ప్రజెంట్ చేయగలం అనమాట. XML యొక్క లాంగ్వేజ్ ఏంటి? వెబ్ అప్లికేషన్లో ఒక ఫ్రేమ్వర్క్ కోసమే మనం ప్రజెంట్ చేయగలం. ఇన్ ఏ డివైస్ ఇండిపెండెంట్ మేనర్. ఈ డివైస్ అనేది ఇండిపెండెంట్గా మేనేజ్ చేయగలదు. ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ కంప్లీట్ సెపరేషన్ ఆఫ్ కంటెంట్ అండ్ ప్రజెంటేషన్. ఈ XML యొక్క ప్రజెంటేషన్ ఏంటంటే, దీని యొక్క ఏం ఏంటంటే కంప్లీట్ సెపరేషన్ అనేది కంప్లీట్గా ఉండాలి. అండ్ కంటెంట్ యొక్క ప్రజెంటేషన్ కూడా సెపరేషన్గా ఉండాలి. ఇట్ సపోర్ట్స్ వేరియస్ కైండ్స్ ఆఫ్ కంటెంట్ ఇంక్లూడింగ్ XML files. దీనికి సపోర్ట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ కంటెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్న కంటెంట్స్ ఇంక్లూడింగ్ అయ్యి ఉండి XML ఫైల్లో సెపరేషన్తో ప్రజెంటేషన్ జరుగుతుంది. XML ఫైల్స్ డైనమిక్ కంటెంట్, SQL రిజల్ట్ సెల్స్, ఫ్లిట్ ఫైల్స్. XML ఫైల్స్లో అనేది డైనమిక్ కంటెంట్ ఉంటుంది. అండ్ రిజల్ట్ అనేది వచ్చేటప్పటికి SQL రిజల్ట్ సెట్స్ కింద ఉంటుంది. ఇలా ఫ్లిట్ ఫైల్స్ కింద సెట్ అయి ఉంటుంది. ఇట్ అలౌస్ యూజర్ డిఫైన్డ్ ఫిల్టర్స్. ఇది యూజర్ డిఫైన్ చేసే విధంగా ఫిల్టర్ అయ్యి ఉంటుంది. యూజర్ ఎలా చేస్తే అలా ఫ్లెటర్ అయ్యే విధంగా డిఫైన్డ్ అయి ఉంటుంది. అండ్ సీరియలైజ్, అండ్ అలా ఫ్లెటర్ అయ్యడంలో కూడా సీరియలైజ్ ఉంటుంది. సీరియలైజ్ వేజ్లో ఫ్లెటర్ అవుతూ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియస్ పార్ట్స్తో, వేరియస్ కంటెంట్స్తో ఇంక్లూడింగ్ అయ్యుండి, వేరియస్ కైండ్ ఆఫ్ కంటెంట్తో ఇంక్లూడింగ్ అయ్యుండి XML ఫైల్స్లో డైనమిక్గా సెపరేషన్ అనేది కంప్లీట్ చేయడమే దీని యొక్క అచీవ్మెంట్. ఈ సెపరేషన్ కంప్లీట్ చేయడంలో ఇండిపెండెంట్గా మేనేజ్ చేయగలరు. ఇలా మేనేజ్ చేసి ఇది ఎందుకు చేస్తున్నట్టు ఒక జావా యొక్క వెబ్ అప్లికేషన్ ఒక ఫ్రేమ్వర్క్ కోసమే ప్రజెంటింగ్ చేయడానికి అండ్ ఇండిపెండెంట్ డివైస్గా ఇది మేనేజ్ చేయగలరు. దీని యొక్క అచీవ్ ఏంటంటే సెపరేషన్ అనేది కంప్లీట్ చేయడమే దీని యొక్క ప్రజెంటేషన్ అనేది సెపరేట్గా కంటెంట్ని సెపరేట్గా ప్రజెంటేషన్ చేయడం దీని మెయిన్ అచీవ్మెంట్. ఇలా చేయడానికి దీనికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటెంట్ ఇంక్లూడింగ్ అయ్యి ఉంటాయి XML ఫైల్స్లో. అండ్ డైనమిక్గా రిజల్ట్ని సెట్ ఆఫ్ ఫైల్స్గా ఫ్లిట్ ఫైల్స్గా డైనమిక్గా రిజల్ట్ని చూపిస్తుంది. ఇలా చేయడంలో అలౌస్ యూజర్ డిఫైన్డ్ ఫ్లిట్టర్స్. యూజర్ ఏం చేస్తున్నాడంటే ఫ్లిట్టర్స్కి అలౌ చేసుకోవచ్చు. అండ్ సీరియలైజ్గా కూడా ఫ్లిటర్ చేయొచ్చు అనమాట. ఇది రిజల్ట్ని రిటర్న్ యాజ్ జావా ప్లగ్ ఇన్ ఇట్ కాంపోనెంట్ బేస్డ్ అండ్ ఎక్స్టెన్సిబుల్. రిటర్న్ సీరియలైజ్లోని అండ్ ఫిల్టర్లోనే డిఫైన్ చేయొచ్చు. ఎలాగ? రిటర్న్ యాజ్ జావా ప్లగ్స్ ఇన్స్గా మనం
దీన్ని సీరియలైజ్ ఫిల్టర్ చేయొచ్చు. ఇదంతా దేని మీద బేస్ అయ్యి ఉందంటే ఈ ప్రజెంటింగ్ ఎక్స్ఎంఎల్ అనేది కాంపోనెంట్ని బేస్ చేసుకుని ఎక్స్టెన్సిబుల్ చేయగలదు. మెయిన్ ఏంటంటే ఈ ప్రజెంటింగ్ ఎక్స్ఎంఎల్ అనేది ఏంటంటే కాంపోనెంట్ని బేస్ చేసుకుని ఎక్స్టెన్సిబుల్ని చేయగలదు. ఎక్స్ఎంఎల్ అంటే ఏంటి? ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఎలా ఎక్స్టెన్సిబుల్ చేయగలుగుతుందంటే కాంపోనెంట్ని బేస్ చేసుకుని ఇది ఎక్స్టెన్సిబుల్ని చేయగలదు అనమాట. ఓకేనా? ప్రజెంటింగ్ XML. Presenting XML may be used as command line tool as framework for a servlet based web applications. There are command line examples for converting flit files to XML, vice versa, for converting SQL results to XML. The last presenting XML files distribution may be downloads from source. It includes Java source code and build files as well as binary Java files. Presenting అనేది మేబీ కమాండ్ టూల్తోనే మనం ఫ్రేమ్వర్క్గా చేసాం. ఫ్రేమ్వర్క్ అనేది కమాండ్ కూడా క్రియేట్ చేసి ప్రజెంట్ చేయగలం. సెర్వ్లెట్స్ ఈ వెబ్ అప్లికేషన్ని సెర్వ్లెట్ బేస్ చేసుకుని మనం కమాండ్ లైన్స్ని ఫుల్ఫిల్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ కన్వర్టింగ్ ఫ్లిట్ ఫైల్స్గా XML. ఇప్పుడు XMLని ఫిల్టర్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అంటే వైస్ వెర్సా. XML అనేది వైస్ వెర్సా. ఫర్ కన్వర్టింగ్ SQL result to XML. The last presenting XML files distribution may be downloads from source నుంచే మనం ఈ ప్రజెంటింగ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇట్ ఇన్క్లూడ్స్ జావా సోర్స్ కోడ్, బుల్డ్ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ బైనరీ జావా ఫైల్స్. మనం ఇందులో జావా సోర్స్లో కోడ్ని బుల్డ్ చేసుకోవచ్చు. ఎలాగంటే యాజ్ వెల్ యాజ్ బైనరీ జావా ఫైల్స్ కానీ మనం దీన్ని ఈ సోర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది XML యొక్క ప్రజెంటింగ్ XML యొక్క ప్రజెంటింగ్ ఎలా ఉంటుందంటే ఇలా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? విష్ యూ గుడ్ లక్.